హలో ఎవ్రీవన్, హోటల్స్లో రసం చాలా బాగుంటుంది కదండి. ఆ రసానికి కావాల్సిన రసం పౌడర్ ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా వీడియోని చూడండి. ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో 2 కప్పుల ధనియాలు, అరకప్పు శనగపప్పు, అరకప్పు కందిపప్పు, కొన్ని ఎండిమిరపకాయలు, మిరియాలు, జీలకర్ర, కొన్ని కరివేపాకు తీసుకోవాలి. ముందుగా కడాయి పెట్టి శనగపప్పు, కందిపప్పుని కొంచెం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇది వేయించుకున్న తర్వాత 2 కప్పుల ధనియాలుని వేయాలి. ఎండుమిరపకాయలు కూడా వేసి కొన్ని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, కరివేపాకు, జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలి. ఇలా వేడి చేసుకొని పొడి చేసుకోవడం వల్ల 2 నెలలైనా చారు పొడి అనేది అదే టేస్ట్లో ఉంటుంది. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లార్చాలన్నమాట. చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా వేసుకొని